వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్ మధ్య జరిగిన మ్యాచ్ ఈరోజు చూస్తే ముంబై ఇండియన్స్ చాలా పేలవంగా ఆడిందని చెప్పేసేయాలి. ముందు 1-2 ఓవర్లలోనే మెయిన్ వికెట్స్ అన్నీ పడిపోయాయి. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ముంబై ఇండియన్స్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ అవుట్ అయిపోయాడు. సెకండ్ ఓవర్లోనే ఇషాంత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. ఎవరైతే మెయిన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో, స్కోర్ చేసే బ్యాట్స్మెన్స్ ఇద్దరు ముంబై ఇండియన్స్ తరపున ఉన్నారో వాళ్ళిద్దరూ ఫస్ట్ ఓవర్ అండ్ సెకండ్ ఓవర్లోనే వికెట్లు ఇవ్వడం వల్ల అసలు ముంబై ఇండియన్స్ కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పేసేయాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఆ షాట్స్ని ఎలా ఆడారు అని అంటే ఒక రెక్లెస్ షాట్స్ ఆడారు. అసలు మీరు రోహిత్ శర్మ షాట్ చూసేస్తే దాన్ని ఓవర్ పిచ్ బాల్ని దాన్ని ఫ్లిప్ చేద్దామని అనుకున్నాడు. అది కాస్త స్నిక్ అయిపోయి క్యాచ్ లేసింది. సెకండ్ అలాగే సందీప్ బౌలింగ్లో ఇషాంత్ శర్మ బయటికి పోతున్న బాల్ని వెళ్ళి స్ట్రెచ్ చేసి మరీ ఆడాడు. బ్యాట్కి తాకి స్నిక్ అయిపోయి వికెట్ కీపర్ క్యాచ్ పట్టేశాడు, అవుట్ అయిపోయాడు. ఎంత ఈజీ క్యాచెస్, ఎంత ఈజీ బాల్స్ అంటే అవి వాటికి మెయిన్ వికెట్స్ 2 ఇచ్చేశారు వీళ్ళు. ఈరోజు ముంబై ఇండియన్స్ చాలా పేలవంగా ఆడిందని చెప్పేసి అసలు ఏ రకంగానూ ఫీల్డింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేదే చూపించలేదని మనం చెప్పొచ్చు. ఎందుకనంటే కేవలం ముంబై ఇండియన్స్ 179 బట్ 20 ఓవర్స్లో 179/9 వికెట్స్ కోల్పోయింది. అంటే ఎంత తక్కువ స్కోర్ కొట్టింది అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు తిలక్ వర్మ ఒక్కడే 65 రన్స్ తోటి ముంబై ఇండియన్స్లో మంచి బ్యాటింగ్ చేసిందని చెప్పేసేయాలి. ఆ బ్యాటింగ్ ఆ స్కోర్ వల్లనే కాస్తంత ఇప్పుడు ఈ మాత్రమైన స్కోర్ వచ్చిందనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ని ఇలా మొత్తానికి కుప్పకూల్చడానికి ఒకే ఒక్క బౌలరు సందీప్ ఇంతకుముందు ఎస్ఆర్ఎస్ తరపున ఆడాడు, ఇప్పుడు రాజస్థాన్ రాయల్ తరపున ఆడుతున్నాడు. అసలు ఎంత సూపర్ బౌలింగ్ వేశాడు అని అంటే అసలు ప్రతి బాల్ వికెట్ అక్కడనే వేసాడు. గుడ్ లెంత్లో వికెట్ బాల్స్ వేశాడు. అందుకోసమే ఈజీగా తనకి 5 వికెట్లు తీశాడు ఈరోజు. ఎవరెవరి అంటే సూర్యకుమార్ యాదవ్ది, అలాగే ఇషాంత్ శర్మది, తిలక్ వర్మది, డేవిడ్ది, మరొక అతను, ఇలా 5 వికెట్లు తీసి ఈరోజు యాక్చువల్గా ఈరోజు రియల్గా హీరో అని అంటే సందీపే. జస్వాల్ కూడా మంచిగా రాణించాడు, జడిపించాడు, 100 చేసుకున్నాడు 60 బాల్స్లలో. చాలా మంచి పర్ఫార్మెన్స్. ఇంత ముందు నుంచి వెళ్ళి అతను ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు, మనం చెప్పుకుంటున్నాం. జస్వాల్ అసలు ఆట ఏమైంది, అతను ఏం ఆడుతున్నాడు, అసలు ఏమని జరిగింది అతనికి, అసలు ఈ ఒక్క మ్యాచ్లో కూడా తను రాణించలేకపోయాడు, ఏం జరుగుతుంది అనేది మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం వాళ్ళ మ్యాచ్లలో. కానీ ఇప్పుడు జస్వాల్ చాలా బాగా ఆడి 65 బాల్స్లలో 100 పూర్తి చేసుకున్నాడు, సెంచరీ సాధించాడు. అయితే ఇప్పుడు జస్వాల్ కంటే మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఎవరినైనా అంటే సందీప్ ఎందుకనంటే ఫస్ట్ తను ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ని మొత్తాన్ని కొలాప్స్ చేశాడు. అతను కానీ కొలాప్స్ చేయకపోతే భారీ స్కోర్ దిశగా ముంబై వెళ్ళేది. భారీ స్కోర్ దిశగా ముంబై వెళ్ళినప్పుడు ఆర్ఆర్సీ కాస్త కష్టాలలో ఉండేది. ఆర్ఆర్సీ కొంచెం టైట్ పొజిషన్స్ వచ్చేది. ఆర్ఆర్సీ ఇంత ఈజీగా బ్యాటింగ్ చేసి ఉండే టైం రాకపోయేది. అందుకోసమే సందీప్ను మనం ఈరోజు గ్రేట్ బౌలర్గా, ఈ మ్యాచ్ విన్నర్గా కొంచెం. ఇంకో విషయం ఏంటంటే చహాల్ కూడా మొత్తం ఐపీఎల్లో 200 వికెట్స్ సాధించిన ఏకైక బౌలర్గా ఈ మ్యాచ్లో నిలిచాడు ఆయన. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ తరపున ఆడుతున్న చహాల్ 200 వికెట్లు తీసి ఐపీఎల్లోనే తను ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అతను ఉన్నాడు. ఈరోజు మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్ చాలా అన్ని రకాలుగా బాగా ఆడిందని చెప్పేసి అలా బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ, అటు ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేసింది. మీరు పరాగ్ని చూసినట్లయితే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టాడు ఆయన. క్యాచ్ పట్టి ఆ బ్యాలెన్సింగ్ కాకుండా అతను బౌండరీ లైన్ దాటి చాయిస్ వచ్చేది, కానీ అక్కడనే ఆగిపోయాడు. సూపర్ చేశారు వాళ్ళందరూ. రాజస్థాన్ రాయల్ అలా అద్భుతంగా ఆడిందని చెప్పేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అన్ని రకాలుగా టీమ్ గేమ్ని వాళ్ళు చూపించారు. బ్యాటింగ్ ఏం చేయాలి, బ్యాటింగ్ ప్యానెల్ ఏం చేయాలి, బౌలింగ్ ప్యానెల్ ఏం చేయాలి, ఫీల్డింగ్ ప్యానెల్ ఏం చేయాలనేది టోటల్గా వాళ్ళు చేసింది ఏంటంటే టీమ్ గేమ్ ఆడారు, విజయం సాధించారు.
మీరు ముంబై ఇండియన్స్ తీసుకున్నట్టే బౌలింగ్ డిపార్ట్మెంట్ అలాగనే ఉంది, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మొత్తానికి కుప్పకూలిపోయింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కేవలం ఒక వికెట్ తీశారు. రాజస్థాన్ రాయల్ 1 వికెట్ నష్టానికి 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచింది. ఇక ఈరోజు జైస్వాల్ గురించి చెప్పుకోవాలంటే తను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్కి ఒక కంఫర్టబుల్ ఉన్న గెలుపును సాధించి ఇచ్చాడు. అలాగే సామ్సంగ్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు జైస్వాల్కి. అట్లా బట్లర్ కూడా మంచిగానే ఆడాడు, కానీ అనుకోకుండా పీయూష్ చవాల్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. వికెట్ చేయడం వల్ల. కానీ ఈరోజు బట్లర్ కూడా మంచిగానే ఆడాడు, కానీ సమ్ వికెట్స్ వల్ల అలా జరిగిపోయింది. ఫస్ట్ డౌన్కి వచ్చిన సామ్సంగ్ ఎవరికైతే జైస్వాల్కి సపోర్ట్ ఇచ్చాడు, అందుకొంచెం జైస్వాల్ ఈరోజు 100 సాధించాడు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేవలం రాజస్థాన్ రాయలే ఈరోజు సూపర్గా ఆడింది. అన్ని ఫార్మాట్లో తన యొక్క పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పేసేయాలి. ఇక ముంబై ఇండియన్స్ అంటారా, ఒక్క తిలక్ వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ పేలవమైన ప్రదర్శన చూపించారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ, నీకు అక్కడ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా. నీకు శాంసన్ ఒక క్యాచ్ని, డేవిడ్ చేతిలో పడ్డ క్యాచ్ను కూడా వదిలేశాడు. అంటే ఎంత ఇర్రెగ్యులర్గా ఫీల్డింగ్ చేశారనేది కూడా మనం చూడొచ్చు. ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ మొత్తం ఆర్ఆర్దే, రాజస్థాన్ రాయల్దే అని చెప్పేసేయాలి. వాళ్ళే సూపర్గా ఆడాడు, వాళ్ళే అన్ని విభాగాల్లో మంచిగా ఆడారు కాబట్టి వాళ్ళకి విజయం వరించింది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఏమైంది, T20లో ఎప్పుడు కానీ టీమ్ గేమ్, క్రికెట్ అనేది టీమ్ గేమ్. ఒక వ్యక్తి వెళ్ళి 4 కొట్టడం వలన, ఒక వ్యక్తి 2 వికెట్లు తీయడం వల్ల గెలుపు రాదు. సమిష్టిగా అందరూ ఆడడం వల్లనే టీం గెలుస్తుందని చెప్పాలి. ఈరోజు రాజస్థాన్ రాయల్ అదే చేసింది కాబట్టి కానీ రాజస్థాన్ కంఫర్టబుల్ పొజిషన్లో మంచిగా 9 వికెట్స్ తోటి గెలిచిందని చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.